క్రిస్మస్ కావడంతో కువైట్‌లో అయితే గున మాలియాలో చాలా తీవ్రమైన ట్రాఫిక్ అయితే ఈరోజైతే గున అసలు జనాలు వచ్చిన తీరు చూస్తే గున తండోపతండాలుగా వచ్చారు. అంటే ప్రార్థనలకు గావచ్చు, జనరల్‌గా వచ్చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ఫ్రెండ్స్‌తో, స్నేహితులతో, కుటుంబాలతో చాలామంది చాలా పెద్ద ఎత్తున అసలు చూస్తే గున క్రౌడ్ అయితే గున చాలా భయంకరంగా ఉందనమాట. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా పోలీసోళ్ళైతే గున అడుగడుగున పోలీసోళ్ళుండి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. చాలా తీవ్రమైన ట్రాఫిక్ జాము, అదేవిధంగా జనాలు గూడా ఈ పక్క నుంచి ఆ పక్కకు దాటుకోవాలన్నా గూడా, రోడ్స్ దాటుకోవాలనుకున్నా గూడా మొత్తం ఓవరాల్‌గా సిటీలలో కువైట్ సిటీలో ఏది చూసినా గూడా మాలియా చాలా వరకు ఒక మాలియా గావచ్చు, సముద్రం గావచ్చు, చర్చి అక్కడక్కడే ఉండడం వల్ల అక్కడ ఇరుకిరుగ్గా జనాలైతే గూన చాలా తీవ్రంగా జనాలైతే గూన ఇదైపోయారు. అసలు మనం చూస్తున్నాం ఇక్కడైతే గూన ఒక పక్క బస్సులు, కార్లు ఇవంతా ఒకవైపు అయితే గూన అక్కడ దూరంగా ఒక చూస్తున్నారు గదా! నడవ మీద గూడా జనాలైతే గూన చాలామంది చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అణువణువు పోలీసులుండి చాలా జాగ్రత్తగా వాళ్ళనైతే గూన రోడ్లు దాటిస్తూ ఇది చేస్తున్నారనమాట. అసలు ఇక్కడ మనం ఆలియా సిటీలో ఇక్కడ లోపల వీధిలోకి గూడా మనం వస్తున్నాం చూడండి. వీధిలో గూడా జనాలైతే గూన చాలా తీవ్రంగా కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది అక్కడ. అక్కడ ఓవరాల్‌గా ఒక ఖాళీ ప్లేస్‌లో అంతా గూడా జనాలైతే గూన ఫుల్ అంటే ఫుల్‌గా ఉండారనమాట. సో, వచ్చేసి ఇక్కడ అసలు ఈ ఈ పక్క కన్నా గూడా ఇంకా అటు పక్కకు వెళ్తే గూడా సముద్రమార గాని, ఇంకోటొచ్చేసి ఏదైతే మన చర్చి దగ్గర అయితే గాని జనాలైతే గూనా చాలా తీవ్రంగా ఆ పరిసరాలలో పూర్తిగా నిండిపోయి ఉండారనమాట. సో, కాబట్టి దాని ద్వారా కువైట్‌లో గూడా కువైట్ సిటీలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే చాలా బలంగా తయారైపోయింది. మీరు చూస్తున్నారు ఇక్కడైతే గూనా చాలా వరకు జనరల్‌గా అయితే గూనా ఇక్కడేంటంటే ఇక్కడ కొంతమంది ఇప్పుడొచ్చిన జనాభాలో చాలా పెద్ద ఎత్తున ఏంటంటే ఈళ్ళకు ప్రతి ప్రతి వారం హాలిడే ఉండకపోవచ్చనమాట. కొంతమందికైతే మనం గతంలో వచ్చేసి ఓన్లీ ఒక నెలకు ఒకసారో, లేకపోతే సంవత్సరానికి ఒకసారి గూడా ఉంటుంది. కొంతమందికైతే 2 నెలలకు 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు గూడా చుట్టీకొచ్చినోళ్ళైతే ఉంటారనమాట వీళ్ళల్లో వచ్చేసి. ఎందుకంటే ఫెస్టివల్‌కి మాత్రమే కొంతమందికి హాలిడే ఉంటుంది. క్రిస్టియన్స్ అయితే వాళ్ళకొచ్చేసి ఈ క్రిస్మస్ వేడుకల కోసం వాళ్ళకి అవకాశాలిస్తారు. అదేవిధంగా ముస్లిమ్స్ అయితే ఏదైతే మన ఈద్‌కు ఉంటదో బక్రీద్ గానీ, రంజాన్ గానీ అలాంటి టైంలో సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు గూడా ఉంటారు. అంటే డైలీ వచ్చేవాళ్ళు గూడా ఉంటారు. బయట పని చేసేవాళ్ళు కావచ్చు. జనరల్‌గా వచ్చేసి వీక్లీ చుట్టి ఉండేవాళ్ళు గూడా ఉంటారు వీళ్ళలో చాలామంది పెద్ద ఎత్తునే. ఏదేమైనా గూడా గల్ఫ్ దేశాలకల్లా గూడా కువైట్‌లో క్రిస్మస్ వేడుకలు జరిగినట్టు ఎక్కడ జరగవనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి చుట్టీ ఉంటుంది. చాలామంది చాలా పెద్ద ఎత్తున వస్తారు. సో, కాబట్టి కనీసం అసలు చుట్టీ లేని వాళ్ళు గూడా క్రిస్మస్ రోజున గూడా క్రిస్మస్ రోజన్నా ఒక రోజు వస్తుంది